మహాదోపిడి పుస్తకాన్ని ఆవిష్కరించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఎలా దోపిడీకి పాల్పడ్డారో ఈ పుస్తకంలో వివరించారు. వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో పుస్తకంలో స్పష్టంగా రాశారని తెలిపారు. జన్మభూమి కమిటీలతో దోపిడీలకు పాల్పడ్డ తీరును వివరించారు. కేంద్ర రాష్ట్ర నిధులను దోచేశారని, బాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యే 2019లో ఓడించారని తెలిపారు సజ్జల. మరోసారి రాక్షసుల ముఠా ఏకమైందన్నారు. షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నుంచే వస్తోందన్నారు సజ్జల. తన సర్వశక్తులు కూడగట్టుకొని ఏదైతే తన దోపిడీ ద్వారా సంపాదించుకున్నా అంతర్జాతీయంగా కూడా ఎక్కడెక్కడో వాటిని పెట్టిన నిధులను, అలాగే వ్యవస్థల్లో తనకున్న పలుకుబడి, వ్యవస్థల మేనేజ్మెంట్ తనకున్న మెలకువను, అలాగే ఓవర్ ది పీరియడ్ ఇన్ని దశాబ్దాలుగా తను పెంచుకుంటూ వచ్చిన తన ముఠా మాఫియాము డూ ఆర్ డై అంటే ఇప్పుడు గన ఈసారి ఫైనల్ బ్యాటిల్ పోతే ఈ శక్తులన్నీ కూడా మన సినిమాలో కదా పాతాళ భైరవి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఒక రాక్షసుల ముఠా అంతా కూడా ఎండ్ అయిపోయే టైం ఏ రకంగా జరుగుతుందో యుద్ధం, ఆ పోరాటానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధానికి ఈరోజు జరిగే యుద్ధం ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఒక సుస్థిరమైన, శాశ్వతమైన, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా బలమైన అడుగులు వేసి పునాదులు కూడా లేపి స్ట్రక్చర్ పైన లేస్తుండగా, ఇంకో పక్క దీన్ని ఇక్కడే ఆపేసి మళ్ళీ పాత అరాచకపు చీకటి కాలంలోకి, యుగంలోకి, రాజ్యంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆఖరు ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తుంది. 24 వచ్చేస్తుంది.